సో, యాజ్ వి అండర్‌స్టాండ్ బిఫోర్ వీడియో ఎలా ఆర్బిట్రేషన్ అన్నది అంటుందన్నది. సో, ఆర్బిట్రేషన్ మెథడ్స్ ఎట్లా ఉంటాయి? సో, ఇప్పుడు మీడియేషన్‌కొస్తే నెగోషియేషన్ ప్రాసెస్ తర్వాత గానీ, మీడియేషన్‌లో ఏమవుతుందంటే లైక్ ఇట్స్ అ మోడ్ ఆఫ్ ఏడీఆర్. ఏడీఆర్‌లో ఒక మెథడ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్‌లో ఒక మెథడ్ మీడియేషన్ మాట. సో, నెగోషియేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. లెట్స్ అండర్‌స్టాండ్ మీడియేషన్. సో, మీడియేషన్ అంటే ఏంటి? మీడియేషన్ కెన్ బి డిఫైన్డ్ యాస్ ఎ ఫెసిలిటేటింగ్ బై థర్డ్ పార్టీ ఆఫ్ ఎ నెగోషియేటెడ్ అగ్రీమెంట్. ఒక అగ్రీమెంట్‌ని థర్డ్ పార్టీ ద్వారా ఫెసిలిటేట్ చేయడం, సెటిల్మెంట్ చేయడం. ద మీడియేటర్ డస్ నాట్ డిస్క్రైబ్ ది డిస్ప్యూట్, డిసైడ్. సో, మీడియేటర్ ఇక్కడ డస్ నాట్ డిసైడ్ ది డిస్ప్యూట్‌ని డిసైడ్ చేయరు ఆయన. జడ్జ్‌మెంట్స్ ఏమి ఇవ్వరు ఆయన. బట్ ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బై ద పార్టీస్. కానీ ఏం చేస్తారంటే లైక్ పెద్ద మనుషులా సెటిల్ చేస్తారు. తీర్పులు ఇవ్వడానికి అక్కడ ఆయన ఆదేశాలు పాటించాలని ఏం ఉండదు. కానీ ఒక పెద్ద మనిషి కూర్చొని ఇచ్చే సొల్యూషన్ని లైక్ ఒక గ్రామ పంచాయతీ సాల్యూషన్ తీసుకువెళ్ళారనుకోండి, అక్కడ కొంచెం మ్యాండేటరీస్ ఉంటాయి పాటించాలి అని. అదే ఇంట్లో పెద్దలు ఇద్దరు కొడుకుల ఆస్తి వివాదం ఏమైనా వచ్చి ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా సెటిల్మెంట్ చెప్పినప్పటికీ వాళ్ళిద్దరూ దాన్ని కాంపెన్సేట్ అవ్వలేనప్పుడు, లేదా ఇంకో నలుగురు వచ్చి వాళ్ళిద్దరు చెప్పినప్పుడు వాళ్ళే వినాలని లేదు. బట్ బేసికలీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్ అంతే. మీడియేషన్ హ్యాస్ నో డెసిషన్ మేకింగ్ పవర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరికి మీడియేటర్కి డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు, జడ్జ్మెంట్ ఇచ్చే పవర్ ఉండదు. ప్రైమరీ రోల్స్ ఫర్ మీడియేషన్. సో, రోల్ ఏంటంటే ప్రైమరీ రోల్ ఉంటుంది. అంటే వివిధ పెద్ద మనుషులుగా యాక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. టు ఫెసిలిటేట్ డైలాగ్ అండ్ కమ్యూనికేట్ అమాంగ్ ద పార్టీస్ ఇన్ స్ట్రక్చరైజ్ కన్స్ట్రక్టివ్. సో, వాళ్ళు ఎక్కడ తప్పు వెళ్తున్నారు, ఏది రైట్, ఇది కాదమ్మా ఇది, ఇదమ్మా అది అని మనకి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఇద్దరు కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చినప్పుడు ఎట్లా చెప్తారో, ఒక ఫ్యామిలీ ఇష్యూలో కానీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో కానీ, అలాంటి ఇష్యూ లాగా టు హెల్ప్ ద పార్టీస్ రియలిస్టిక్ యాక్సెస్ దట్ పొజిషన్. సో, అసలు ఎవరు తప్పుగా ఆలోచిస్తున్నారు, ఎవరు రైట్గా ఆలోచిస్తున్నారు, అసలు నిజమేంటి, లీగల్గా కూడా ఇవే అవుతాయి అని ఒక సజెస్ట్ చేయడానికి, రియలిస్టిక్ వేని కన్స్ట్రక్టివ్గా చూపించడానికి. టు బి క్యాస్ట్రేటెడ్ ఫర్ ద రిసొల్యూషన్ డిజైన్డ్ బై ద పార్టీస్. అసలు ఎలాంటి స్టైల్లో వెళ్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పడం. అడ్వాంటేజెస్ ఆఫ్ మీడియేషన్ చూద్దాం. మీడియేషన్ ఒక అడ్వాంటేజెస్ ఏంటి? స్పీడ్గా ప్రొసీజర్ అవుతుంది. ఇప్పుడు సెటిల్మెంట్కి కోర్టుకి వెళ్ళామనుకోండి, మీరు వాయిదాలకు వెళ్ళాల్సి వస్తుంది. అదే నలుగురు కూర్చొని ఒక పెద్ద మనిషి ముందు, లేదంటే ఒక ఫ్యామిలీ ఇష్యూగా తీసుకుందాం, ఆ అమ్మాయి పెద్దవాళ్ళు ఈ అబ్బాయి పెద్దవాళ్ళు కూర్చొని వాళ్ళ రిసొల్యూషన్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ. కానీ అదే చిన్న విషయాన్ని పట్టుకొని కోర్టుకు వెళ్తే చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. సో, లీగల్గా ఏమవుతుంది ఇవన్నీ కూడా అర్థం అవడానికి మీడియేటర్స్ హెల్ప్ చేయొచ్చు. ఎక్స్పర్టీస్ ఆఫ్ మీడియేటర్స్. సో, అక్కడ లైక్ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగానే మీరు ఇలా వెళ్ళినప్పటికీ కూడా వైఫ్కి ఎంత స్టామినా ఉంటుంది, లేకపోతే ఈ ప్రాసెస్ ఉంది, ఇది ఓన్లీ వైఫ్ కానీ కాదు, ఎలాంటి సెటిల్మెంట్స్ అయినా ఉంటాయి. బట్ నేను బేసికల్లీ ఇష్యూ మీ అందరికి అర్థం అవడానికి నేను ఫ్యామిలీ ఇష్యూస్ తీసుకున్నాను, కాన్ఫిడెన్షియల్స్ ఆఫ్ ద ప్రొసీజర్. సో, ఇప్పుడు మీ కోర్టుకు వెళ్తే డెఫినెట్గా అవన్నీ మీకు ఈ కోర్ట్స్లో ప్రొజెక్ట్ అవుతాయి, కానీ ఇందులో కాన్ఫిడెన్షియల్ ఉంటుంది.